హైదరాబాద్లోకి అంతర్జిల్లా నేషనల్ పర్మిట్ లోకల్ లారీలను ఇక నుంచి అనుమతించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్య తరహా గూడ్స్ వాహనాలు, ప్రైవేటు బస్సులు, నెమ్మదిగా వెళ్లే వాహనాలు కేటాయించిన టైంలోనే సిటీలో ప్రయాణించాలని నోటిఫికేషన్ జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే హైదరాబాద్ పోలీస్ చట్టం, ఇతర చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిటీలో ట్రాఫిక్ సమస్యను తగ్గించడంపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రద్దీకి కారణాలు, సమస్యలను తగ్గించడంపై దృష్టి సారించారు. ఆర్టీసీ బస్సులు బస్టాప్లో కాకుండా నడి రోడ్డుపై ఆపి ప్రయాణికులను దించొద్దని సూచించారు. వాహనదారులు ఖచ్చితంగా లైన్లను అనుసరించాలి. కమర్షియల్ వెహికల్స్, ట్రక్కులకు పార్కింగ్పై కూడా 24 గంటలు నిషేధం ఉంటుంది. నగరంలోని మొత్తం 94 మార్గాల్లో ఈ నిబంధనలను వర్తింపజేస్తారు. ఇక హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కొత్త రూల్స్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, చెప్పండి. ఈ ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి, అదేవిధంగా ట్రాఫిక్ ని తగ్గించడానికి కూడా కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఏంటా రూల్స్? ఖచ్చితంగా కొద్ది రోజుల నుంచి కూడా హైదరాబాద్లో చాలా ప్రధాన కూడల్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. ఆ జామ్ పైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా రివ్యూ మీటింగ్ జరిగింది. హైదరాబాద్లో ట్రాఫిక్కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అసలు చర్యలు ఏంటి, దానిపైన 3 కమిషనరేట్, ఇటు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ 3 కమిషనరేట్లకు పరిధిలో ఉన్న కమిషనర్లతో పాటు సమావేశం ఏర్పాటు చేసి ఇటు జిహెచ్ఎంసీ సిబ్బందిని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి అసలు హైదరాబాద్లో ట్రాఫిక్కి గల కారణాలు ఏంటి దానిపైన ముఖ్యంగా దృష్టి పెట్టడం జరిగింది. వాటికి సంబంధించి ముఖ్యంగా గూడ్స్ వెహికల్స్ నో ఎంట్రీ సమయంలో కూడా హైదరాబాద్ రోడ్లపైకి వచ్చేస్తుండడం గమనించిన పోలీసులు ఇకపై రూల్స్ కఠినతరం చేయనున్నారు. ఎందుకంటే సమయం ఉన్న సమయంలో ఏదైతే సమయం కేటాయించారో గూడ్స్ వెహికల్స్ కావచ్చు, అదేవిధంగా హెవీ లారీలకు కావచ్చు, వాటి సమయంలోనే సిటీలోకి రావాలి, అనుమతి ఉన్న మార్గాల గుంటనే ఆ వెహికల్స్ అన్నీ కూడా రావాలని చెప్పేసి కూడా చెప్పారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించి కూడా ఏ టైంలో పడితే ఆ టైంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కూడా సిటీలో తిరుగుతున్నాయి కాబట్టి ఆ బస్సుల కారణంగా కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ బస్సుల టైం కూడా మార్చడం జరిగింది. రాత్రి 10 తర్వాత నుంచి ఉదయం 8 గంటల లోపే ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులన్నీ కూడా సిటీలోకి అనుమతి ఉంటుంది, మిగతా టైంలో వాటికి అనుమతి ఉండదని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఈ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ముఖ్యంగా వెస్ట్ జోన్లో చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. బంజారా హిల్స్, పంజాగుట్ట, అదేవిధంగా ఖైరతాబాద్, మనం ప్రస్తుతం ఖైరతాబాద్ కూడల్లో ఉన్నాం. ఇక్కడ కూడా నిత్యం ఎప్పుడు రద్దీగా ఉంటుంది. ప్రాంతం అంతా కూడా ఎక్కువగా వెహికల్స్, కొన్ని నో ఎంట్రీ సమయంలో వచ్చే వెహికల్స్ అన్నిటికీ కూడా ఈ ట్రాఫిక్కి ఇబ్బంది కలిగించే అవకాశం ఉండడంతో వాటిపైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఇక ట్రాఫిక్ కానిస్టేబుల్తో పాటు హోంగార్డ్స్ కూడా ప్రతి సిగ్నల్ దగ్గర ఖచ్చితంగా అందరూ అందుబాటులో ఉండాలి, ట్రాఫిక్ నియంత్రించడంలో అందరూ భాగస్వామ్యం పంచుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో ఖచ్చితంగా ప్రతి సిగ్నల్ దగ్గర కూడా ట్రాఫిక్ పోలీసులు ఉండి ట్రాఫిక్ని ఎప్పటికప్పుడు రూట్ క్లియర్ చేసే భాగంగా అందులో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి సీఎం కూడా తన కాన్వాయ్కి సంబంధించి వెహికల్స్ని కుదింపు చేయడం జరిగింది. తను వచ్చే సమయంలో ట్రాఫిక్ని ఇబ్బంది పెట్టకుండా ఎక్కువ సమయం ఆపకుండా వదిలేయాలని చెప్పేసి కూడా ఇంత గతంలోనే ఆదేశాలు ఇవ్వడంతో ట్రాఫిక్ పోలీసులు దాని కోణంలోనే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ట్రాఫిక్కి సీఎం వచ్చే సమయంలో 1 నిమిషం లేదా 2 నిమిషాల గ్రీన్ సిగ్నల్ ఉండే విధంగా చూసుకుంటూ చర్యలు తీసుకొని ఇతర ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టడం జరిగింది. మొత్తానికి ఈ హైదరాబాద్లో ఈ కొత్త రూల్స్ అన్నీ కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చాయి. ఎవరైనా రూల్స్ విరుద్ధంగా నో ఎంట్రీ సమయంలో గూడ్స్ వెహికల్స్ కానీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కానీ రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, చట్టపరంగా వారిపైన కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక మీద ఏదైతే నిర్ణీత సమయంలోనే గూడ్స్ వెహికల్స్ హైదరాబాద్లో రావాలి అని చెప్పేసి కూడా వారు ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. ఇక వెస్ట్ జోన్, అదేవిధంగా నార్త్ జోన్, సౌత్ జోన్లో కూడా విపరీతంగా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ప్రధానంగా దృష్టి పెట్టారు పోలీసులు. ఇక రద్దీ ప్రాంతమైన బేగం బజార్ ఏరియాలో కూడా గూడ్స్ వెహికల్స్ ఏదైతే 4 వీలర్స్, అదేవిధంగా 6 వీలర్స్ వెహికల్స్, లైట్ లోడ్తో వచ్చే వెహికల్స్ కూడా సమయం ఏదైతే ఉదయం 10 తర్వాత నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే వెహికల్స్ అలౌ చేయాలి, మిగతా సమయంలో ఈ వెహికల్స్ని అలౌ చేయొద్దని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా ట్రాఫిక్ సమస్య పెరుగుతూ వస్తుంది. నెలకి వేల సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోవడంతో ఇలాంటి
ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కొత్తగా 15,000 మంది కానిస్టేబుల్ నియామకాలు జరిగాయి కాబట్టి వారిని కూడా అందులో ట్రాఫిక్లో ఎక్కువ సంఖ్యలో కేటాయించి హైదరాబాద్లో ముఖ్యంగా ట్రాఫిక్ ఏరియాని క్లియర్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ రూల్స్తో పాటు ఏదైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో వాటిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక హైదరాబాద్లకు ఎంట్రీ అయ్యే పాయింట్లను కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇటు మియాపూర్ కావచ్చు, ఇటు విజయవాడ కావచ్చు, అదేవిధంగా శంషాబాద్ వీటి ఎంట్రీ పాయింట్లలో కూడా పోలీసులు నిరంతరం ట్రాఫిక్ పోలీసులు అక్కడ ఉండి ఏవైనా నో ఎంట్రీ సమయంలో గూడ్స్ వెహికల్స్ కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కానీ వచ్చినట్టయితే వారిపైన కేసులు నమోదు చేసి ఆ వెహికల్స్ కూడా సీజ్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు నుంచే ఈ రూల్స్ అన్నీ కూడా అమల్లోకి వచ్చాయని చెప్పేసి హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.